మీరు మాట్లాడండి. నీ వాక్యముల ద్వారా ప్రభా, మీరు వాయించినటువంటి మాటల ద్వారా ప్రభా, అయ్యా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు రాయించిన మాటల ద్వారా మా నోటి ద్వారా ప్రభా, అయ్యా మీరు మాట్లాడి మమ్మల్ందరినీ బలపరచమని ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సహాయం చేయండి ప్రభా. వినగలిగిన చెవులు, అయ్యా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తానన్న దేవుడా, ఆశ కలిగిన మాటలు వినటానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. నీ కంచె కాపుదల ఉంచండి ప్రభా. నీ దూతలను నాయన తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. వాక్యముల ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి ధైర్యపరిచి స్థిరపరచమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తాం. అందరం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయంలో మనము వచ్చిన్నాము. ఆది కాండములో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆది కాండము 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినటువంటి అందరికీ ఉదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మందిరానికి చాలా మంది అందరినా జాగ్రత్తగా, మనకై మనము రాలేదు. మనకై మనం వచ్చామా? దేవుడు నడిపించాడా? గమనించండి. దేవుడు నడిపిస్తేనే దేవుని మందిరానికి వస్తారు, కానీ రాలేదు అందరు. చాలా వరకు శ్రమల వలనే, శ్రమలు రావటం వలనే అంతలాగా తిరిగి 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 చివరికి దేవుని మందిరానికి వస్తారన్నమాట చాలా మంది. నేను కూడా అలాగనే వచ్చినటువంటి వాళ్ళను. దేవుని యొక్క నిజ దేవుని యొక్క మందిరానికి ఎవరు వస్తారయ్యా అంటే, అంతలాగా తిరిగి 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 ఎక్కడ ఏ మేలు జరగకపోతే చివరిగా ఈ యొక్క ప్రభు మార్గానికి వస్తారన్నమాట. వారికై వారు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఎక్కువ శాతము శ్రమలను బట్టే దేవుని మందిరానికి వస్తారన్నమాట. అయితే ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క శ్రమల గురించి మనం కొన్ని మాటలు చదువుకుందాం. శ్రమలు అనేక విధాలుగా వస్తూ ఉంటాయి మనుషులకు. శ్రమలు అనేవి అనేక రకరకాలుగా వస్తూ ఉంటాయి మనుషులకి. అనేకమైనటువంటి శ్రమలు మనము చేతులారా తెచ్చుకునే శ్రమలు ఉంటాయి. అపవాదైనటువంటి సాతాను ద్వారా వచ్చే శ్రమలు ఉంటాయి. దేవుని ద్వారా వచ్చే శ్రమలు ఉంటాయి. మన జ్ఞానము ద్వారా తెచ్చుకునే శ్రమలు ఉంటాయి. రకరకాలైనటువంటి శ్రమలు ఉన్నాయి. అయితే ఏది ఏమైనా శ్రమ సంభవించినప్పుడు ఏమి చేయాలయా అంటే, యాకోబు భక్తుని ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. చదువుకుందాం. యాకోబు పత్రిక 5:13 వచనములో ఉంటది. శ్రమలు వస్తూ ఉంటాయి, లోకములో వారికి వస్తాయి. ప్రభువుని ఎరిగినటువంటి వారికి కూడా శ్రమలు వస్తాయి. అయితే ప్రభువు ఎరిగినటువంటి వారికి వాక్యము సెలవిస్తూ ఉన్నది, శ్రమలు వస్తూ ఉన్నప్పుడు ఏమి చేయాలి అంటే, యాకోబు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు చదువుకుందాం. మీలో ఎవరికైనా 5:13 వచనంలో, మీలో
ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ మనకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏమిటయ్యా అంటే, మీలో అంటే ఇక్కడ కూడుకున్నటువంటి మీలో నాతో కూడా ఎవరికైనా శ్రమలు సంభవిస్తూ ఉన్నాయా, మీరు చేయవలసినది ఏమిటయ్యా అంటే ప్రార్థన చెయ్యాలి. ఇక అది ఒక్కటే గాని మార్గము ఇంకొకటి లేదండి. ఇది ఈ మాటలు ఎవరు రాయించారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక భక్తునిలో నుండి రాయించినటువంటి మాటలు. బైబిల్ గ్రంథమంతా కూడా చాలా మంది అంటారు ఇది ఎవరో మీరే రాసుకున్నదని. కాదండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడినటువంటి మాటలు ఇవన్నీ. బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనుషుల ద్వారానే దేవుడు రాయించు. అయితే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారు, వారికి శ్రమలు వస్తాయి. లోకముల వారికి కూడా శ్రమలు వస్తాయి. లోకంలో వారికి వస్తే శ్రమలు ఏం చేస్తారా అంటే ఒక కోటలు మందేసి తాగి పండుకుంటారు. చాలా మంది మందు అలవాటు ఉన్నటువంటి వారు, మందు అలవాటు లేనటువంటి వారు చాలా బాధపడిపోతూ ఉంటారు. రకరకాలైనటువంటి శ్రమలు అందరికీ వస్తాయి. లోకముల వారికి వచ్చినట్టు మనకి కూడా వస్తాయి. అయితే మనకి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యాలి అనే వాక్యము మనకి తెలియపరుస్తుందండి. ప్రార్థన మనస్ఫూర్తిగా, మనకి శ్రమలు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా నీవు ఇంటిలోనికి వెళ్ళి మోకరించి నీ తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్నటువంటి నీ దేవునికి ప్రార్థన చేసి ఆయనకి తెలియపరిచినట్లయితే నీ సమస్య అది ఎంతటిదైనా సరే, నీ శ్రమ ఎంతటిదైనా సరే దేవుడు దానిని తప్పించేస్తాడండి. మనం చేయవలసిన పని ఏమిటి? ప్రార్థన. ఇంకొకటి లేదండి, ప్రార్థన చెయ్యాలి. మీలో ఎవరికైనా సరే, నాకైనా సరే శ్రమలు వస్తున్నాయా అంటే ప్రార్థన చేయాలి, దేవునికి తెలియపరచాలి. దేవుడే దానిని తప్పించేస్తాడు. అయితే శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది పారిపోతారు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు భక్తులు, కొంతమంది పారిపోయారు. కొంతమంది ఆ శ్రమలకి తట్టుకోలేక సనుక్కున్నారు, గొనుక్కున్నారు. కొంతమందికి రకరకాలుగా ఉంటాయి అన్నమాట, మనుషులము కాబట్టి కదా. అయితే ఒక వచనం చదువుకుందాం. ఆదికాండములో 16వ అధ్యాయము 6వ వచనములో అక్కడ శారా, అబ్రహాముకి శారాకి పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు శారా ఏం చేసిందంటే తొందరపడి, అరే మనకు బిడ్డలు లేరే, దేవుడేమో వాగ్దానం చేశాడు, నీకు పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, ఆకాశంలో నక్షత్రములను లెక్కేసుకోమన్నాడు, ఇసుక రేణులను లెక్కేసుకోమన్నాడు, అంతమందిని సంతానం ఇస్తానన్నాడే, మన పనేమో అయిపోయింది, ముసలివారం అయిపోయామే. ఆయనకేమో 99 సంవత్సరాలు వస్తున్నాయి, ఆమెకేమో 90 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి, పిల్లలు లేరు. మరి దేవుడు ఏం చెప్పాడు? వాగ్దానం చేశాడు, నీకు బిడ్డలని ఇస్తానయ్యా, ఒకళ్ళిద్దరిని కాదు, ఇసుక రేణుల వలె అంతమందిని ఇస్తా, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములను నువ్వు లెక్క వేయగలవా, అంతటి సంతానం అని ఇస్తానని దేవుడు చెప్పాడండి. అయితే ఎటు చూస్తే బిడ్డలు లేరు, పుట్టే అవకాశం లేదు. మరి శారా ఏం చేసిందంటే, అబ్రహాం భార్య ఏం చేసిందంటే తొందరపడి అబ్రహాంతో మాట్లాడి, అయ్యా మనకి ఈ బిడ్డలు లేరు, మరి దేవుడు మన ఇంటిలో పని చేసుకున్నటువంటి ఆగర్ అన్నటువంటి స్త్రీ ఉంది కదా, పని మనిషి, ఆమెను వివాహం చేసుకో, ఆమె ద్వారా బిడ్డల్ని ఇస్తాడు మనకి దేవుడు అని అనుకొని అలాగ మాట్లాడింది. అబ్రహాం ఏమన్నాడంటే, నాకేం తెలియదు, నీ ఇష్టం, నువ్వు చేసుకోమంటే చేసుకుంటానని ఆమెతో మాట్లాడి వివాహము చేసుకున్నాడు. శారాయి మాటలు విని అబ్రహాము
ఆ ఇంటిలో పనిచేస్తున్నటువంటి పని మనిషి అయినటువంటి ఆగరును వివాహము చేసుకున్న తర్వాత ఆగరికి ఒక కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. ఆగరికి ఒక కుమారుడు పుట్టిన తర్వాత ఇక ఈమెకి కూడా దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ శారాయికి కూడా గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక ఈ శారాయికి ఏమైందంటే, అబ్రహాము భార్యకి ఏమైందంటే వ్యసనం వచ్చేసి ఇక ఆమె మీద మండిపడుతూ ఉంది. ఆమెను ఇంటిలో వచ్చకూడదు, ఇదిగో ఆమెని తరిమి వేయాలని ప్లాన్ చేసుకుని అబ్రహాము తాడుతూ ఉంటే, అయ్యా ఇదిగో మనకి కూడా బిడ్డలను దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఆమెని ఇంటి నుండి బయటికి తరిమేయమంటే నాకు తెలియదే అన్నాడు. నాకు తెలియదు, ఇదిగో నీ ముందే ఉన్నది కదా, నీ ఇష్టం అని చెప్పాడండి. చెప్పినప్పుడు ఆ యొక్క శారా ఆమెని ఇంటి నుండి తరిమి వేస్తుంది, శ్రమ పెడతాది అన్నమాట. హల్లెలూయా. అక్కడ 16వ అధ్యాయము, ఆదికాండం 16వ అధ్యాయము 6వ వచనంలో ఉంటది. అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పి, శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా సూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారయు దాసి అయిన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని. చాలు. హల్లెలూయా. గమనించండి, ఆ శారయి శ్రమలు పెట్టినందున ఏం చేసింది, ఈ యొక్క ఆగరు పారిపోయింది అరణ్యాన్ని. శ్రమలు వచ్చినాయని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఆగరుని శారా, అబ్రహాము భార్య అయినటువంటి శారా ఇక శ్రమలు పెట్టడం ప్రారంభించింది. ఆ శ్రమలు తాలుకోలేక ఇంటిలో కూడా వెళ్ళిపోయి అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయినది. అరణ్య ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఆ చిన్న బిడ్డని తీసుకొని వెళ్ళి చాలా బాధపడుతూ ఆ బిడ్డని పండ వేసి, ఆ బిడ్డ ఏడుస్తూ ఉండగా, తాగటానికి నీళ్లు లేక చాలా ఏడుస్తూ ఉండగా ఆమె చాలా దూరముగా వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉండగా దేవుని దూత ప్రత్యక్షమై అక్కడ ఆ పిల్లవాడి యొక్క ఏడుపులను విని ఆ సందర్భంలో ఆ నీటి బుగ్గలను చూపించినప్పుడు దేవుడు ఆ నీళ్ళను తీసుకున్న తర్వాత ఆ యొక్క దూత చెప్తాది, ఇదిగో ఆగరు, నీవు ఇలా రావద్దమ్మా, నువ్వు తిరిగి ఎన్ని శ్రమలు పెట్టినాను నీవు ఆ ఇంటనే ఉండమని దేవుని దూత ఆ యొక్క ఆగరుతో చెప్పినప్పుడు తిరిగి మరలా ఆ ఇంటికి వెళ్ళిందండి. హల్లెలూయా. గమనించండి, శ్రమలు వచ్చినప్పుడు యొక్క ఆగరు ఏం చేసింది, ఆ ఇంటి నుండి దూరముగా పారిపోకూడదు. దేవుని దూత వచ్చి అరణ్య ప్రాంతంలో చూచి ఆమె పట్ల దయ కలిగి ఆ యొక్క ఆగరుతో మాట్లాడి, తిరిగి నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళు, వాళ్ళు ఎన్ని శ్రమలు పెట్టినా నీవు అక్కడే ఉండి ఓర్చుకొని అక్కడే ఉండి నిన్ను దీవిస్తాను, నేను నీ సంతానానికి కూడా అనేక దేశములు ఇస్తాను అని చెప్పినప్పుడు ఆగరు మరలా వెళ్ళి ఆ ఇంట్లోనే ఉండి, శారా ఎన్ని విధాలుగా శ్రమ పెట్టినాను విడవక ఆ ఇంటిని అక్కడే ఉండిపోద్దన్నమాట. హల్లెలూయా. దేవుడు తర్వాత దీవిస్తాడండి. గమనించండి, ఈ శ్రమలు అనేవి అనేక విధాలుగా వస్తూ ఉంటాయి. అయితే ఏం చేయమంటూ ఉన్నాడంటే, శ్రమలు సంభవించినప్పుడు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. మీకు శ్రమ సంభవించినా మీరు ప్రార్థనలు చేయండి.
మీ విజ్ఞాపనలు దేవుడికి తెలియవరచండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. అలాగే నిర్గమకాండములో కూడా ఇశ్రాయేలీయుల ప్రజలు వారిని ఫరో యొక్క రాజు అనేక విధాలుగా శ్రమ పెడుతూ ఉన్నాడు. ఎవరు? ఫరో రాజు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. అయితే ఇశ్రాయేలు ప్రజలని ఆ దేశంలో ఉన్నటువంటి ఫరో రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే అనేక విధాలుగా శ్రమలు పెడుతూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు పెట్టినా కూడా వారు అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, కానీ క్షీణించిపోలేదంట. ఇక్కడ నిర్గమకాండము 1వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 1వ అధ్యాయము 11వ వచనం నిర్గమకాండంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారములు వారిని శ్రమ పెట్టుటకు ఎట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా. చాలు. హల్లెలూయా. గమనించండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు ఎట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమించారంట. అంటే ఇశ్రాయేలు ప్రజల చేత ఎట్టి చాకిరీ చేపించటానికి ఆ రాజు అధికారులను నియమించి పెట్టాడంట. అధికారులను అంటే ఇశ్రాయేలు ప్రజలనగా దేవుణ్ణి ఎదిగిన జనాంగం, దేవుని బిడ్డలన్నమాట. అయితే ఆ యొక్క దేశంలో ఫరో అనగా దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, విగ్రహారాధికుడు. అమ్మందరికి చూడండి. గమనించండి. ఇశ్రాయేలు ప్రజలంగా దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఒక రూపానికి మొక్కేటటువంటి కాదు, ఒక విగ్రహానికి మొక్కేటటువంటి జనాలను కాదు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో పరిపాలిస్తున్నటువంటి ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫరో రాజు వీళ్ళందరి మీద పగనమాట. ఎందుకని? వీళ్ళు ఒక రూపాన్ని మొక్కలని పగబట్టి వీళ్ళని చాలా కష్టం చెప్పాలి వీళ్ళ చేతని. వాళ్ళ మీద కంట కొంతమంది అధికారులను సపరేట్గా పెట్టాడంట రాజు. పగబట్టి అధికారులను పెట్టి వారి చేత ఎట్టి చాకిరీ చేపిస్తూ ఉండేవారంట. కఠినమైన పని వారి చేత చేపిస్తూ ఉండేవారంట. అయినను దేవుడు వాళ్ళని దీవిస్తూనే ఉన్నాడు. ఇక్కడ 12వ వచనములో చూసినట్లయితే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను అనేక విధాలుగా శ్రమలు పెట్టుతూ ఉన్నప్పటికీ కూడా వారు ఏమవుతున్నారంట? విస్తరించిపోతూ ఉన్నారు. అంటే దేవుడు వారి పక్షమున ఉన్నాడు కాబట్టి వారు అంచెలంచెలుగా బహుగా అభివృద్ధి చెందుతూ ఉన్నారంట. అయితే శ్రమలు పెడుతూ ఉన్నాడు, కఠినమైన చాకిరీ చేపిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారయ్యా అంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు ఎన్ని రకాలుగా శ్రమలు పెడుతూ ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి. యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా, ఈ శ్రమల నుండి మమ్మలను ఎప్పుడు విడిపిస్తావు ప్రభువా? ఈ కఠినమైనటువంటి శ్రమల నుండి మమ్మలను విడిపించయ్యా. మాకు విమోచన లేదా? మాకు మోక్షము లేదా? మాకు సంతృప్తి అనేది లేదా?
ఈ కఠినమైన పని చేయలేకపోతూ ఉన్నాం ప్రభువా అని యెహోవాకి వేడుకుంటూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారట. శ్రమలు ఎక్కువయ్యే కొలది వారు ఏం చేశారు అంటే పారిపోలేదు. ఆగ్రహం చేసింది, పారిపోయింది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశారు, మొరపెట్టేలా ప్రార్థన చేశారు దేవుడికి. మొరపెట్టి ప్రార్థన చేయగా గమనించండి, దేవుడు ఎలా చేస్తాడంటే దేవుడు చేసే కార్యములని చాలా నిదానముగా చేస్తాడు, చాలా నిదానంగా చేస్తాడు దేవుడు చేసే కార్యం. తొందరపడి చేయడండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఆ బానిసలుగా వారు జీవించారు. చాలా సంవత్సరాలు వారు బానిస బతుకు బ్రతికారండి. గమనించండి, వాటన్నిటి నుండి విడిపింపబడాలని దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. గమనించండి, దేవుని నమ్ముకున్నటువంటి మనకి కూడా అనేకమైన శ్రమలు వస్తాయి. మనకి ఎక్కువగా ఎవరి ద్వారా వస్తాయి అంటే సాతాను ద్వారా వస్తాయి శ్రమలు. ఎవరి ద్వారా వస్తాయి? సాతాను ద్వారా వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా సాతానుడే ఇదిగో ఫరోలో ఉండి కఠినమైన పని చేపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద జాలి లేదు, దయ లేదు ఫరోకి. నిద్రబాబు గమనించండి. అయితే ఎన్ని రకాలైనటువంటి శ్రమలు వచ్చినా కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు, మనకి నెమ్మది సమాధానాన్ని కలిగజేస్తాడండి. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఎన్ని విధాలైనటువంటి శ్రమలు సంభవించినాను వారు మాత్రము వాళ్ళ దేవుడికి ప్రార్థన చేయకుండా ఆగలేదు. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈ శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి ఎప్పుడు విడిపిస్తాడా దేవుడు అని వారు ఎదురు చూశారు. అలాగనే వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు మోషేని పుట్టించి మోషే ద్వారా 10 అద్భుతాలు ఆ దేశంలో చేసి చూపించి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది కాల్బలాన్ని తీసుకొని బయటికి తీసుకువెళ్ళాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. అయితే ఒక ఉపమానం చెప్తా వినండి. ఒకానొక ఊర్లోనంట 3 తాగుబోతులు ఉన్నారంట. ఎవరు? మనకి చూడాలి. 3 ఫుల్లుగా తాగి రోడ్డు మీద నిలబడ్డారంట. రోడ్డు మీద నిలబడి వచ్చేపోయే బస్సుని ఆపుతూ ఉన్నారంట. ఆపుతూ ఉంటే ఒక సమయంలో ఒక ట్యాక్సీని ఆపారంట. 3 ఫుల్లుగా తాగి ఉన్నారంట, దిక్కులేనంతగా. సరేనని ఆ ట్యాక్సీ అతను కటెక్కినే బండి ఆపాడు. ఆపగానే ఈ 3 ఎక్కి కూర్చున్నారు. ఎక్కినాక వీళ్ళు ఫుల్లుగా తాగి ఉన్నారన్నమాట. పాపం అతను గ్రహించగా కటెక్కినే ట్యాక్సీ ఆపాడు, ఎక్కించుకున్నాడు. ఏం అర్థం కాలే ఆయనకి. వీళ్ళు ఎలా తాగి ఉన్నారయ్యా అంటే కుతికెళ్ళ దాకా ఫుల్లుగా తాగి ఉన్నారు. ఇంకా ఏం అర్థం కాక అయ్యగారికి, డ్రైవర్కి వీళ్ళని ఏదో విధంగా దించేయాలి, దించకపోతే ఇబ్బంది లేదనేసి మనసులో అనుకున్నాడు. సరేనని ఇంజిన్ అయితే స్టార్టింగ్ లో ఉన్నది, బాగా రేజ్ చేశాడంట. బండి బాగా రేజ్ చేశాక ఇక బాగా పోతుందిలే బండి అనుకున్నారు వీళ్ళు. కాసేపు బాగా బండి రేజ్ చేసి రేజింగ్ ఆపి, అయ్యా ఊరు వచ్చింది దిగండి అమ్మడం. దిగమనగాని 3 చక్క దిగారంట. దిగి ఒకడేమో అయ్యా చాలా మేలు చేసావయ్యా, వందనాలయ్యా అని చెప్పాడు. ఇంకొకడేమో సెకండ్ ఇచ్చాడంట. ఇంకొకడు చెయ్యిచ్చి థ్యాంక్స్ అయ్యా మమ్మల్ని త్వరగా తీసుకొచ్చాడు. ఇంకొకడేమో చెంపకేసి ఒకటి ఇచ్చాడు డ్రైవర్కి. చెంపకేసి ఒకటి కొట్టగానే డ్రైవర్ అనుకున్నాడు, ఏమో వీడికి తెలిసిపోయిందేమో నేను బండి పోనివ్వలేదని
అని అనుకుంటూ ఉన్నాడు. వాడు అన్నాడటను, వాడు పుల్ల మైకం మీద ఉండి, ఇంత స్పీడ్గా వచ్చావు, ఇంత స్పీడ్గా వచ్చావు, ఏమన్నా అయితే ఏమైనా ఉన్నదా అని అందుకంట కొట్టింది చెప్పదేమో. హల్లెలూయా. గమనించండి, ముగ్గురు తాగుబోతులే, ముగ్గురికి అర్థం కాలేదు. బండి పోయింది అర్థం కాదా, బండి పోంది అర్థం కాలేదు, ఊరు వచ్చింది అనుకున్నారు, దిగిపోయారన్నమాట. గమనించండి, ఇక అక్కడి నుంచి ఆ డ్రైవరు లాగించుకొని ఇటు తిరిగి చూస్తే వాళ్ళు ఎక్కడికి వాళ్ళు ఆడే ఉండరు. గమనించండి, ఇలాగా తాగినటువంటి మైకంలో ఉన్నటువంటి వాడికి ఏమీ అర్థం కాదు. ఆ తాగుడుని బట్టి వాడికి అనేకమైన శ్రమలు సంభవిస్తాయండి, అనేకమైన శ్రమలు సంభవిస్తాయి. తాగిన మైకంలో ఏమన్నా అయితే ఏమైనా ఉందా గమనించండి. లాగున సామెతల గ్రంథంలో 23-29 అక్షరంలో ఉంటది, ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖములు అని అక్కడ ఉంటది. ఎవరికయ్యా శ్రమలంటే మద్యము తాగొచ్చు, కాలం ఎల్లబుచ్చేటటువంటి వాడికి శ్రమ అని మనం కూడా అనుకుంటామా? ఎప్పుడు లేచిన నుంచి ఒక్కొక్కడు తాగి తిరుగుతూనే ఉంటాడు, పని చేయడు, వాడు పని బాట ఉండదు, వాడికే శ్రమలు అనుకుంటాం. కానీ ఆ లోకంలో అందరికీ శ్రమలు ఉంటాయి. గమనించుదా, తాగనోడికి కూడా శ్రమలు ఉంటాయి, దేవుణ్ణి నమ్ముకున్న వాడికి కూడా శ్రమలు ఉంటాయి. అయితే వానికి వచ్చే శ్రమలు వేరు, మనకు వచ్చే శ్రమలు వేరండి. హల్లెలూయా. మనకు వచ్చే శ్రమలు సాతానుడైనటువంటి వాని ద్వారా వస్తాయి, వాడికి వచ్చే శ్రమలు కూడా సాతానుడు చేసే ఆ బానిసత్వము బతుకు నుండి కూడా వస్తూ ఉంటాయి. అయితే ఏదేమైనా శ్రమ సంభవించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రార్థన చేయమంటున్నాడు. ఆ శ్రమల నుండి నిన్ను విడిపిస్తాను, ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే యోబు యొక్క జీవితంలోనికి కూడా శ్రమలు వచ్చాయి. యోబుకు కూడా ఎందుకు వచ్చాయి శ్రమలు? ఆయన యథార్థవంతుడే, నీతిమంతుడే, పరిశుద్ధుడే, యోబు అంతటి నీతిమంతుడు లేడే అని చెప్పాడు. మరి దేవుడే సాక్ష్యం. మరి యోబుకు కూడా శ్రమలు వచ్చాయి. మరి గమనించుదామా? మరి తప్పు చేసే శ్రమలు వస్తాయి అనుకుంటాం. మరి యోబు ఏ తప్పు చేయలేదు. దేవదూత దేవుడి దగ్గరికి పోయినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఊచు దేశంలో నా సేవకుడు ఉన్నాడు, చూశావా, నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అయితే అక్కడ దేవునికి సాతానుకి పందెం ఒకటి పడ్డది. అందువలన యోబు జీవితంలోకి ఒక పరీక్ష అనేది వచ్చినది. పరీక్షలు వస్తాయి. హల్లెలూయా. దేవుడిని నమ్ముకున్నటువంటి వారి ప్రతి ఒక్కరికి నేను యథార్థంగా ఉంటూ ఉన్నా కూడా ఎందుకు నాకు శ్రమలు వస్తూ ఉన్నాయి అంటే నిన్ను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. నీవు భక్తిలో నిలబడతావా లేదా అని నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. గమనించుదాం. యోబు మరి అన్ని విషయాలలో జాగ్రత్త కలిగి యథార్థముగా జీవిస్తూ ఉన్నాడు. మరి అతనికి కూడా శ్రమలు వచ్చాయి. ఆ యొక్క శ్రమల్లో కూడా యోబు కూడా బాధపడ్డాడు, కుమిలిపోయాడు, కుంగిపోయాడండి. చూద్దాం యోబు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఎలీఫాజు అంటూ ఉన్నాడు యోబుతో, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖకాంతుడైతివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. చాలు. హల్లెలూయా. అది నీకు కలుగగా దుఃఖకాంతుడైపోతూ ఉన్నావు, నీవు కలవరపడుచున్నావే అని ఇక్కడ ఎలీఫాజు అన్నటువంటి భక్తుడు యోబుతో అంటూ ఉన్నాడండి. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, కలవరం అనేది వస్తుంది. ఎందుకని మనం మనుషులము కాబట్టి. అలాగనే యోబు జీవితంలోనికి
వచ్చాయి, అన్ని విధాలుగా నిలబడ్డాడు. కానీ దుఃఖపడుతూ ఉన్నాడు, కలవరపడిపోతూ ఉన్నాడు. ఎందుకని? మనుషుడే. ఆయన దేవుడా కాదు కదా. దేవుడైతే నమ్మకడు. హల్లెలూయా. ఆయన యోబు కూడా మనుష్యుడే, మానవుడే. ఆయన మీదకి ఒక పరీక్ష లాంటిది వచ్చినది. ఆ పరీక్షలో అన్ని విధాలుగా నిలబడ్డాడు. కానీ దేవుణ్ణి ఏమనలేదు, దేవుణ్ణి ఏ విషయంలో ఒక మాట అయినను అనలేదు, దేవుని దూషించలేదు, దేవుని పట్ల నేరం మోపలేదు. అన్ని విధాలుగా నిలబడ్డాడు. కానీ అతనికై అతనే బాధపడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. అది మానవుడి సహజం. అయితే ఆయన దుఃఖాకాంతుడు అయ్యాడు. అయితే కలవర పడిపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 6వ వచనంలో కూడా అంటాడు ఆ భక్తుడు, నీ భక్తి నీకు ఆధారము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని అక్కడ ఆ భక్తుడు యోబుని ధైర్యపరుస్తూ ఉన్నాడు. కలవరపడవద్దు, భయపడవద్దు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నువ్వు భక్తి పరుడవే కదా, యథార్థవంతుడివే కదా, నువ్వు నీతిమంతుడవే కదా, ఎందుకు భయపడుచున్నావు, ఎందుకు కలవరపడుచు ఉన్నావని ఆ భక్తుడు యోబుతో అంటూ ఉన్నాడండి. హల్లెలూయా. శ్రమలు అనేవి అందరికీ వస్తాయి. అయితే నీకు నాకు వస్తూ ఉన్నాయ్యా అంటే నీకు పరీక్ష అనుకోవాలి, పరీక్ష అనుకోవాలి. పరీక్షలో నీవు పాస్ కావాలి. పరీక్షలో పాస్ అయితే శ్రమలు పోతాయి అనుకోవద్దు, ఇంకొక పరీక్ష వస్తుంది, పెద్ద పరీక్ష. హల్లెలూయా. పరీక్షలో పాస్ అయితే ఇంకో క్లాస్లోకి వెళ్దాం కదా. పరీక్షలో పాస్ అయితే ఇంకో క్లాస్, ఆ క్లాస్లో పాస్ అయితే ఇంకో క్లాస్, అట్లా స్టెప్పులుగా నిన్ను పై స్థానానికి దేవుడు తీసుకువెళ్ళాలనే దేవుడి ఉద్దేశం. నీకు నాకు మనందరికీ అనేకమైన విధాలుగా శ్రమలు వస్తూ ఉంటాయి. అవి మనము బ్రతికి ఉన్నన్నాళ్ళు వస్తూనే ఉంటాయి. అయితే ఏం చేయాలంట? ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏ శ్రమ సంభవించినను ప్రార్థన చేసి దేవుడికి తెలియపరిస్తే ఆ శ్రమల నుండి దేవుడు మనల్ని విడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. యోబు జీవితంలోనికి వచ్చినటువంటి శ్రమలు చివరికి అవి ఉన్నాయా? లేవు. విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే నిలబడ్డాడు ఆ భక్తుడు. అన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుణ్ణి దూషించలేదండి. చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు ఏమి దేవుళ్ళే, ఇన్ని రోజుల నుంచి వస్తూ ఉన్నా నాకు ఒక మేలు జరగలేదు, నా రోగం పోలేదు, నా సమస్య పోలేదు, నా బాకీలు పోలేదు, ఇలా రకరకాలుగా దేవుణ్ణి నిందించేవారిగా ఉంటారండి. చాలా మంది వచ్చి మానుకొని లోకంలో పడిపోయేవారు చాలా మంది ఉన్నారు. అలా పోతే నీకు పరలోకము లేదు, రక్షణ లేదు, శాశ్వతమైన పరలోక రాజ్యం అనేది లేదు, పాతాళం అనేది ఉన్నది. జాగ్రత్త, జాగ్రత్త. గమనించుదా, అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. వాటిల్లో నిలబడి ఉండాలి, ఓర్చుకొని ఉండాలి, ఓపికతో ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. వాటన్నిటిని జయించాలి. వాటన్నిటిని జయించినప్పుడు నీవు ఇంకొక స్టెప్ పైకి వెళ్తావు. పై క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పరీక్షలు ఉంటాయి. అక్కడ కూడా నీవు నిలబడాలి. చక్కగా నిలబడి ఆ ప్రతి పరీక్షను నువ్వు జయించినప్పుడు నీ మీదకి దేవుని ఆశీర్వాదాలు రావటము దేవుడు మొదలు పెడతాడండి. హల్లెలూయా. గమనించుదా, యోబు యొక్క జీవితంలో వాటన్నిటిలో నిలబడ్డాడండి. దేవుణ్ణి ఒక మాటైనను అనకుండా బాధపడ్డాడు, కానీ అతనికై అతనే దూషించుకున్నాడు, కానీ దేవుణ్ణి ఏమీ అనలేదు. ఇంకా అన్నాడు, నా తల్లి గర్భంలో నేను ఉడికిపోయి ఉంటే పోయేదే, పిండం లేకుండా ఉంటే పోయేదే, నా తల్లి గర్భం ఉడికిపోయి ఉంటే పోయేదే. ఇలాగా అతనికై అతను నిందించుకున్నాడు, కానీ దేవుణ్ణి మటుకు ఒక మాటను అనలేదు. ఒకరోజే
అతనికున్న సమస్తము కోల్పోయాడు. ఒక్కరోజే వందల వేల సంఖ్యలో గొర్రెలు, ఒంటెలు, గుర్రములు, గేదెలు, పశువులు అన్ని ఒక్కరోజు ఒకదాని బట్టి ఒకటి చనిపోయాయి. 10 మంది బిడ్డలు కూడా చనిపోయారు. మనమైతే అసలు నిలబడగలమా? చిన్న సమస్య వస్తేనే ఏమి దేవుళ్ళే అనేస్తాం. ఏమో మటుకు అనలేదండి. 10 మంది బిడ్డలు చనిపోయినను ఒక్క మాట అనలేదు. యెహోవా ఇచ్చెను, ఆయన తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. కానీ ఒక్క మాట కూడా అనలేదండి. నిలబడ్డాడు. ఆ పరీక్షలో నిలబడ్డాడు, ఆ శ్రమలలో నిలబడ్డాడు కనుక ఇక సైతాన్ ఏమైపోయాడు? ఓడిపోయాడు. సైతాన్ ఏం చేస్తాడంటే వాడి పని ఏమిటయ్యా అంటే నిన్ను పడగొట్టాలని, నిన్ను పడగొట్టి నీ ద్వారా పాపము సేవించి పడగొట్టి దేవుని నుండి దూరం చేయాలని సైతాన్ గారి పని. వాడికి ఇంకా రెండో పనే లేదు. హల్లెలూయా. సాతానికి రెండో పని ఏం లేదమ్మా, గమనించుదా. సాతానుడి పని ఏమిటయ్యా అంటే ఈ భూమి, ఈ సృష్టి అంతటిలో కూడా కోట్ల సంఖ్యలో ఉన్నవి, కోట్ల సంఖ్యలో ఉన్నాయి. వాటి పని ఏమిటయ్యా అంటే ప్రతి మనుష్యుడు పాపము చేయాలి, అంతే. యథార్థంగా ఎవడైనా జీవిస్తున్నాడు అనుకో, ఒకవేళ దేవుని నమ్ముకోకపోయినా యథార్థంగా ఎవడైనా జీవిస్తూ ఉంటే వాడికి ఎక్కువగా కష్టాలు పెడతాడు. ఎందుకంటే వాడికి ఇసుకు పుట్టి అరే యథార్థంగా ఉండకూడదు, అసలుకి ఇన్ని రోజుల నుంచి నేను యథార్థంగా ఉంటున్నా, నాకేమొస్తుంది అని వాడు తప్పిపోయి వాడి ఇష్టానుసారంగా జీవించాలని సైతాను గారి పని. గమనించుదాం. చాలా మందిని నేను చూస్తూ ఉన్నా, ప్రభు మందిరానికి రాకపోయినా చాలా మంది లోకంలో ఉన్నారు యథార్థవంతులు. వారి జీవితాలలో కూడా అనేక శ్రమలు ఉంటూ ఉంటాయి. అంటే సాతానుడు పెడతా ఉంటాడు. అంటే వాళ్ళు యథార్థంగా జీవించకూడదు, యథార్థంగా ఎవడు భూమి మీద జీవించకూడదని సైతాను గాడి పని. ఎందుకంటే సాతాను కోసం దేవుడు పాతాళం అనేటటువంటి అగ్ని గుండం ఒకటి ఉంచాడు. అక్కడికి తీసుకుపోవాలని దేవుడి మీద పగబట్టి మనుషులందరినీ అక్కడికి చేర్చాలని వాడి పగ దేవుడి మీద. హల్లెలూయా. అందరూ ఈ భూ ప్రపంచంలోని మనుషులందరూ దేవుడు బిడ్డలే. అందరిని తప్పించాడు, దేవుణ్ణి నుండి దూరం చేసేసాడు. ఎవడు కూడా దేవుణ్ణి ఆరాధించకూడదు, నిజమైన దేవుని తెలుసుకోకూడదు, నిజమైన దేవుడి దగ్గర రాకూడదు, నిజమైన దేవుని ఆరాధించకూడదు అని వాడి ఉద్దేశం. అందుకని అనేకమైన విధాలుగా శ్రమలు వస్తూ ఉంటాయి. వీరికి పనేమి లేదు. ప్రతి ఒక్కరిలో జొరబడి మనిషి ద్వారా పాపము చేపించాలని వాడి ఉద్దేశం. లోకంలో వారి అలాగనే ఉంటారు, వారికి తెలియదు. మనకైతే దేవుడి దయ వలన ఆ సత్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి మనము తెలిసి పాపము చెయ్యకూడదు. మన ద్వారా చేపించాలని సాతానుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనకి తెలుసు కనుక మనము తెలిసి తప్పు చెయ్యకూడదు, పాపము నుండి దూరముగా పారిపోవాలి. యేసేపు వలె. హల్లెలూయా. అయితే ఏదేమైనా శ్రమలు అనేక విధాలుగా వస్తూ ఉంటాయి. ఏబు నిలబడ్డాడు కాబట్టి ఏబుని అంతకు రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనాకారుడు కొన్ని మాటలు అంటాడు. దావీదు కీర్తనలో 16వ అధ్యాయము 4వ వచనములో యెహోవాని విడిచి వేరే ఒకరిని అనుసరించు వాడికి శ్రమలు విస్తరించాయి. యెహోవాని విడిచి వేరే ఒకరిని అనుసరిస్తూ వాడి మార్గంలో నడిచే వాడికి శ్రమలు వస్తాయి. యెహోవాని నమ్ముకొని, యెహోవాని నువ్వు తెలుసుకొని, నిజమైన దేవుని తెలుసుకొని మరలా ఆయనని విడిచిపెడితే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు అనేవి చాలా చాలా రకరకాలుగా వస్తాయండి. గమనించుదాం. శ్రమలు అనేవి సాతాను ద్వారా వస్తాయి, పక్కన మనుషుల ద్వారా వస్తాయి, మనం చేసుకునే పనుల ద్వారా వస్తాయి, ఈ అనేకమైనవి. అయితే యెహోవాని నువ్వు ఎరిగి, దేవుణ్ణి ఎరిగి ఆయనని విడిచిపెట్టి మరొక మార్గంలోకి వెళ్ళినా కూడా శ్రమలు
సంభవిస్తాయని ఇక్కడ కీర్తనకారుడు దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హోసన్న జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసన్న గారు తెలుసు కదా, ఆయన సాక్ష్యాన్ని చూడండి. ఎన్ని శ్రమలు అనుభవించాడు ఆయన. హోసన్న ఎన్ని శ్రమలు అనుభవించాడు, చిన్న శ్రమలు కాదండి. అయితే వాటన్నిటి నుండి ఆయన నిలబడ్డాడు. దేవుడు పట్టుకున్నాడు, ఆయనని నిలబెట్టాడు, ఆ శ్రమల నుండి విడిపించాడు, తప్పించాడు. అతని ద్వారా ఎంతో సేవ చేయించుకున్నాడండి. హల్లెలూయా. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ సొత్తుగా మారింది యేసయ్యా, నీ రక్తము చే కడగబడిన యేసయ్యా, నీ రక్తము చే కడగబడిన నా శ్రమలలో యేసన్న జీవితంలో ఎన్ని శ్రమలయ్యా అంటే అవి చాలా శ్రమలండి. అయితే మొత్తానికి దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించి ఆకాశం నుండి ఆ వెలుగు హోసన్న అనే భక్తుడు డైరెక్ట్గా చూశాడు. చూసినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆ రోగమంతా వెళ్ళిపోయినది, అతనిలో ఉన్న చీకటి అంతా వెళ్ళిపోయినది. ఇక అప్పుడు అతని మైండ్ బాగా వచ్చినది. ఇదే ఏంది, నేను ఇలా ఉన్నాను అనుకున్నాడు. ఇక చక్క వాళ్ళ తల్లిదండ్రులు గుర్తొచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్నలు చూసి కూడా ఆశ్చర్యపోయారు. అరే ఏమిటి ఇలాగ అయిపోయాడు అనుకున్నారు, కానీ బాగైపోయాడు. దేవుడు దర్శించినాక బాగైపోయాడండి. ఇక ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మోకరించి ఉపవాసం ఉండి గదిలో తలుపు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దిగి వచ్చాడు ఆయన దగ్గరికి. హోసన్నా, నా సువార్త ప్రకటించయ్యా అని మాట్లాడితే ఇక హోసన్నా 1-2 సార్లు తొలిగా అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థం చేసుకొని ఇక సేవ చేయాలని నిర్ణయించుకొని తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చేసారండి. హల్లెలూయా. తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇక ప్రభువా, నేను నా జీవితాన్ని నువ్వు బాగు చేసావు కనుక నేను పెళ్లి కూడా చేసుకోనని దేవుడితో ప్రమాణం చేసి సమర్పణ చేసుకొని సేవ చేయడానికి బయటకు వచ్చాడు హోసన్న. ఆయనే గుడారాల పండగ గోరెంట్లలో అతను నిలబడి అతని ద్వారా దేవుడు ఎంత కార్యములు జరిపిస్తున్నాడంటే ఎంతగా పోలేదమ్మా ఉంది. వచ్చే 5వ తారీఖు నుండి ఉంటున్నాయి, గుడారాల పండుగలు జరుగుతూ ఉన్నాయి. గమనించుదాం. హోసన్న గారిని ఎంతగానో దీవించాడు దేవుడు. సుమారుగా 1700 మందిరాలు అతని ద్వారా కట్టించాడు దేవుడు. దేశాల్లో విదేశాలలో విమానాల్లో తిరిగి సేవ చేశాడండి. హల్లెలూయా. ఎన్ని శ్రమలు ఆయన భరాయించాడో చూడండి. అతన్నిటిలో నిలబడ్డాడు. హోసన్న జీవితంలోకి ఇంకా ఎన్నో శ్రమలు వచ్చాయి. అతనిని పడగొట్టాలని సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేశాయి, కానీ హోసన్న ఏ విషయంలో లొంగిపోలేదు. స్త్రీ విషయంలో కూడా లొంగిపోలేదు, నిలబడ్డాడు. కనుక హోసన్ననే పెద్ద సేవకుడిగా నిలబెట్టాడు. ఈరోజు గుడారాల పండుగలు జరుగుతున్నాయి అంటే అక్కడికి కొన్ని లక్షల మంది వస్తారు. లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు. గమనించండి ఎలా ఎన్ని జరుగుతూ ఉన్నాయి అంటే దేవుని కృప, దేవుని దయ. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలలో నిలబడి ఉండాలి. దావీదు అంటాడు 70వ కీర్తన 5వ వచనంలో, నేను శ్రమల పాలై దీనుడనైపోయాను అంటాడు.
శ్రమల పాలై దీనుడైపోయాను, దీనత్వం వచ్చింది నాకు అని దావీదు అంటూ ఉన్నాడండి. హల్లెలూయా. దీనత్వం వచ్చింది శ్రమలు వచ్చే కొద్ది. శ్రమలు ఎక్కువయ్యే కొలది ఏమైందయ్యా అంటే, ఎవరైనా నేను తిట్టినా కూడా తలంచుకొని మౌనంగా ఉండిపోతావు, కానీ బాధపడి ఎదురు తిరిగి మాట్లాడవు. హల్లెలూయా. ఒకసారి అంట ఆయన ఒక రెడ్డి గారి ఇంటికి భోజనానికి వెళ్ళాడంట. మామూలుగా వెళ్తే ఒక విశ్వాసిని కలవటానికి వెళ్తే ఆమె పెద్ద ముసలామె కూర్చోబెట్టి, అయ్యా కూర్చోయ్యా, చాలా రోజులకు వచ్చావని బతిమిలాడి కొద్దిగా అన్నం తినయ్యా, ప్రార్థన చేర్చుకుంది, కొద్దిగా అన్నం తినయ్యా అంటే వద్దమ్మంటే లేదయ్యా కూర్చోయ్యా అని బలవంతంగా కొద్దిగా అన్నం తీసుకొచ్చి పెడితే అన్నము తింటూ ఉన్నాడంట. వాళ్ళ భర్త వచ్చాడంట. వాళ్ళ భర్త దేవుడి గురించి తెలియదు. వాళ్ళ భర్త వచ్చి, ఇక ముఖాన్నే దున్నపోతులాగా ఉన్నావు, ఆ ఇల్లు తిరిగి ఇళ్ళ కూడా తిని బతకపోతే పని చేసుకుని బతకొచ్చు కదరా అంటని కేకరించి ఉమ్మిడి ఆ అన్నంలో మూసాడంట. మూస్తే వస్తున్న జీవితం రియల్గా జరిగిందండి. అయితే చూడండి, పక్కన కాదమ్మా, ఆ అన్నము ఆ ఉమ్మిడే అలా పట్టుకొని అన్నముతో పాటు ఆ బాధతోనే తినేశాడు. ఉమ్మిడి కూడా తినేశాడు. వస్తున్నా చూడండి, అంత దీన మనసు ఎలా వచ్చింది ఆయనకి? ఎలా వచ్చిందమ్మా? ఆయన బరాయించిన కష్టాలను బట్టి వచ్చింది. అంటే ఆయన జీవితం ఏమిటంటే, ఒకప్పుడు ఆయనకి క్యాన్సర్ వచ్చింది, మెంటల్ వచ్చింది, ఎక్కడో పందులు తినేటటువంటి ఇస్తరాకులు తెచ్చుకొని తిన్నాడు. మరి పందులు తినని ఇది తింటాను ఏమిటనుకున్నాడు? దీన మనసు వచ్చింది. అవన్నీ గుర్తు చేసుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. ఈ ఉమ్మిడి ఊసిన అన్నం పిసుకొని తినేశాడు. నీళ్లు తాగాడే వెళ్ళిపోయాడు లేచి. ఆ ఊసిన అతను చూసి ఆశ్చర్యపోయి, ఏందయ్యా ఇంత ఓర్పు ఉంది వెనకని, ఈసారి వారు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకోమ్మా అని ప్రార్థనగా చెప్పి వాళ్ళ భార్యతో పాటు మరుసటి వారాన మందిరానికి వెళ్ళాడంట. వడ్లు వేసుకొని 2 బస్తాలు వడ్లు వేసుకొని, అయ్యగారు అని పిలిచి ప్రార్థన అయిపోయి నాకు మందిరానికి వెళ్ళి, అయ్యగారు నన్ను క్షమించయ్యా, నాకు తెలియక ఇలా చేశానంటే, మనసులో అనుకుంటున్నా ఒకసారి వచ్చినందుకే 2 బస్తాలు వచ్చినాయి, ఇంకోసారి వేసి 4 బస్తాలు వచ్చాయి వడ్లు అనుకున్నాను. హల్లెలూయా. అంత ఓర్పు ఆయనకి ఎలా వచ్చింది? శ్రమలు ఆయన ముందుగానే దేవుడు శ్రమలకు అనుమతి ఇచ్చాడు. పందులు తినేటటువంటి ఆహారమును, పందులను తోలి ఇస్త్రాకులు తెచ్చుకొని తిన్నవాడు యోసన్న. కుక్కలు తింటుంటే కుక్కల్ని తోలి తెచ్చుకొని తిన్నవాడు. మైండ్ బాగలేక మెంటల్ వచ్చినప్పుడు మరి అవన్నీ గుర్తు చేసుకొని అన్నం తిన్నాడన్న. గమనించండి, ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇదిగో శ్రమల పాలై, నేను శ్రమల పాలై దీన మనసు వచ్చినది నాకు అంటున్నాడు. శ్రమలు ఎక్కువైతే ఏమైతే దీనత్వం వచ్చింది, తగ్గింపు వస్తుంది. ఎవరు ఏమన్నాడో లెక్క చేయవు, తగ్గించుకుంటావు. ఉమ్మిడి వచ్చిన మొహాన తుడుచుకొని వెళ్ళిపోతావు. అది దీనత్వం, అది దేవుడు కోరుకుండేది. ఒకడు దెబ్బ కొట్టాడంటే తిరిగి కొట్టవు, మౌనంగా ఉంటావు. యేసుప్రభు అదే చేసి చూపించాడు. ఆయనకి యేసుప్రభుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో విధాలుగా కొడుతూ ఉన్నా కూడా ఆయన మౌనమైపోయాడు, ఎదురు తిరగలేదు. రాళ్లతో కొట్టినా కూడా ఎదురు తిరగలేదు, తలంచుకొని వెళ్ళిపోయాడు. ఉమ్మిడిసినా కూడా మొక్కన తుడుచుకొని వెళ్ళిపోయాడు యేసుప్రభు. కొరడాలతో కొట్టినా కూడా మౌనమైపోయాడు, కానీ నోరు ఎత్తలేదు. ఎందుకు చేస్తున్నారని అనలేదు. ఎన్ని దెబ్బలంటే ఎన్నో దెబ్బలు యేసుప్రభు మీద పడ్డాయి. అంటే అవన్నీ మనకి నేర్పించడానికి అవన్నీ ఓర్చుకున్నాడు ఆయన. మన మీద పడవలసిన దెబ్బలు ఆయన మీద దేవుడు, యెహోవా దేవుడు మోపాడంట. మన పాపములన్నీ ఆయన మీద మోపాడంట. అందుకే ఎన్ని బలాయించి కలవరి శిలువలో ఆయన ప్రాణాలు అర్పించడానికి వెనకాడలేదండి. హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథంలో 91:15 వచనంలో కూడా ఉంటుంది, శ్రమలలో నేను అతనికి తోడై ఉన్నాను అంటా ఉన్నాడు దేవుడు. ఈ భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడంటే, ఇదిగో శ్రమలలో నేను అతనికి తోడై ఉన్నాను. శ్రమలలో దేవుడు తోడై ఉంటాడు. వదిలిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు.
నిన్ను విడిచిపెట్టడు. నిన్ను కానీ ఎవరినైనా సరే నీవు నిలబడి ఉండాలని, నీవు ప్రతి పాపాన్ని జయించాలని దేవుడి ఉద్దేశం. ఒకవేళ పడిపోయినను మరలా నేను నిలబెట్టాలని దేవుడి ఉద్దేశం. నీవు అన్ని విషయాలలో జయించుకుంటూ నీవు పై స్థానానికి వెళ్ళాలని దేవుడి ఉద్దేశం. నిన్ను ఆశీర్వదించాలని దేవుడి ఉద్దేశం. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలలో నువ్వు నిలబడి ఉండాలని దేవుడి ఉద్దేశం. అన్నిటిలో నిలబడి ఉంటే నీకు అప్పుడు పరలోక రాజ్యం అనేది నీ కోసం ఎదురు చూస్తా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమలు అనేవి అనేక విధాలుగా వస్తాయి. చాలా మంది మనల్ని అంటూ ఉంటారు, నీకెందుకురా ఈ శ్రమలు, నువ్వు ఎక్కడ ఏ విషయంలో తప్పు చేయవే, ఎందుకు ఈ శ్రమలు అంటారు. అయినాను శ్రమలు వస్తూ ఉన్నాయంటే మన మేలుకని మనము తెలుసుకోవాలి. ఎక్కడ ఏ విషయంలో మనం పొరపాటు చేస్తూ ఉన్నామో సరి చేసుకోవాలి. సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాని దేవుణ్ణి ఏమనకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి దూషించకూడదు, దేవుడి మీద నెప వేయకూడదు, దేవుడికి దూరం అయిపోకూడదు, దేవునికి భక్తి చేయకుండా ఉండకూడదు, ప్రార్థన చేయకుండా ఆగకూడదు. గమనించండి, ఎన్ని వచ్చినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగునుగా కానాలి. హల్లెలూయా. యోబు అది చేసి 200 ఆశీర్వాదము పొందుకున్నాడు. సాతానుడు సిగ్గుపడి తలంచుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడు, నేను ఓడిపోయానయ్యా అని. హల్లెలూయా. మనందరం గెలిచామంటే సాతానుడు ఓడిపోతాడు. సాతానుని ఓడించటమే మనకి కావాలి, కానీ సాతానికి లోబడకూడదు. సాతానుడు ఎక్కడో లేడండి, ఆత్మ గాలి. వాడు మనిషిలోకి జొరబడి మన లోపల ప్రేరేపింపజేసి ఏదో ఒక విధంగా పాపం చేయాలని చూస్తా ఉంటాడు. ఆత్మ, దేవుడు ఆత్మే, దెయ్యం కూడా ఆత్మే. జాగ్రత్త, ఏ విషయంలో నీవు లొంగిపోబాకు, దేవునికి వ్యతిరేకముగా జీవించబాకు, దేవుడు చేయవద్దన్న పని చేయవద్దు, దేవుణ్ణి కాక ఇంకొకరిని నువ్వు అనుసరించవద్దు. దేవుడు చెప్పినట్లుగా విను, దేవుడు ఆజ్ఞలు పాటించు. దేవుడు చెప్పినట్లుగా వింటూ ఉన్నా కూడా శ్రమలు వస్తూ ఉన్నాయంటే అవి మన మేలుకే అనుకొని మనలో దీనత్వము రావటానికి దేవుడు అనుమతిస్తాడని తెలుసుకొని మనము దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండాలి, కానీ దేవుడికి వ్యతిరేకంగా మనము జీవించకూడదు. యోబు యొక్క భక్తుడు అదే చేశాడు. ఇదిగో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. 200 ఆశీర్వాదమును యోబు పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరము కూడా ఆశీర్వాదాలు పొందాలి అంటే అన్ని విషయాలలో మనము మెలకువ కలిగి జాగ్రత్త కలిగి జీవించాలి. జీవించిన వాడికే దేవుని ఆశీర్వాదాలు మేలులు దాగి ఉన్నాయి. శ్రమలనే వస్తా ఉన్నా కూడా మనం ఏం చేయాలి? ప్రార్థనే ఒక్కటే చేయాలి, ఇంకేమీ లేదు. మోకరించడం, ఇంట్లోకి వెళ్ళి దేవుడే చెప్పుకోవడం, ఆయనే సాయం చేస్తాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవగల తండ్రి, మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, అయ్యా నా తండ్రి, శ్రమలనేవి అనేక విధాలుగా వస్తూ ఉంటాయని తెలియవచ్చావు ప్రభా. వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, బైబిల్ గ్రంథంలో నాయన